పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలి. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. పెదపూడి సామాజిక ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనూష అధ్యక్షతన ఎక్స్రే స్కానింగ్ యూనిట్, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగించారు. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ స్వప్న, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కన్వీనర్ అమ్మన్న చౌదరి, ఎంపీడీఓ నరేందర్ రెడ్డి, తహసీల్దార్ సీతాపతిరావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జుత్తుక కృష్ణ, జనసేన కన్వీనర్ ఆర్ నాగు, బీజేపీ పేకేటి మాధవరావు, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభిష్టం మేరకు పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా డిసిఎస్ఎస్ గారికి, హాస్పిటల్ కమిటీ మెంబర్స్ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అమ్మ చౌదరి గారు, అరుణ్ గారు, ఎస్ఐ గారు, ఈ కార్యక్రమానికి చేసిన మండలంలోని కూటమి ముఖ్య నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి 3 రంగాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడమే కాకుండా పేదలకి వైద్యం ఉచితంగా అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వైద్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకోవాలనే అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు అది ప్రజల్లో అవేర్నెస్ లేని పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా నాయకులందరికీ, వాళ్ళ కూటమి నాయకులందరికీ విజ్ఞప్తి చేసేది, మీరు అన్ని ప్రోగ్రామ్స్లోని, అన్ని డిపార్ట్మెంట్స్లోని ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నిటినీ మీరు అర్థం చేసుకుంటే గ్రామాల్లో ఎవరైనా మన అవసరం కోసం కానీ వారికి సహాయం కోసం కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్కీమ్ కింద వీళ్ళని మనం బెనిఫిట్ చేయొచ్చు అనేది మీకు అవగాహన వస్తుంది. ఆ విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్లో, వ్యవసాయంలో కానీ, వైద్యంలో కానీ, విద్యుత్తులో కానీ అన్ని విషయాల్లోని చాలా స్కీమ్స్, దాదాపు 90 స్కీమ్స్ వరకు ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా మనం లబ్ధి చేకూర్చినట్టయితే మనం చాలా వరకు మంచి సహాయం ప్రజలకు అందించగలుగుతాం, పౌర సేవలు అందించగలుగుతాం. ఇంతకు మించిన సంక్షేమం వేరే చేయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా మనం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహకారం చాలు విధంగా మనం సేవా కార్యక్రమాలు చేయాలంటే. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి కొంత నిధులు జోడించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన వైద్యానికి సంబంధించి అనేక కార్యక్రమాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి రోజున దిశ మీటింగ్ జరిగినప్పుడు, ఈశ్వరవారి దిశ మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. నాయకులందరికీ ప్రతి డిపార్ట్మెంట్లోని ఏదైతే సేవలు అందుబాటులో ఉన్నాయో అవన్నింటినీ తెలియజేసే విధంగా ప్రతి డిపార్ట్మెంటు కొన్ని బ్రోచర్స్ తయారు చేసి ఆ బ్రోచర్స్ని నాయకులకి అందరికీ ఇస్తే గ్రామ పంచాయతీ సర్పంచులకి, ఎంపీపీలకి, అదేవిధంగా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా వాళ్ళ కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకున్నట్టయితే తద్వారా మెరుగైన సేవలు అందించగలుగుతాం. ఉదాహరణకి ఇవాళ ఆసుపత్రిలోనే ఎన్నడూ లేని విధంగా ముందు టైఫాయిడ్స్ కానీ, టాయిఫాయిడ్స్ కానీ ఇంజక్షన్స్ ఉండడం, ఇప్పుడు వాటికి సంబంధించి వెనక్లెస్ అని ఒక ఇంజక్షన్ దాదాపు 40,000 రూపాయలు ఖరీదైన ఇంజక్షన్ ఇవాళ హాస్పిటల్స్లో అందుబాటులో వచ్చారు.
ఈఎస్సీలో కూడా అందుబాటులో పెట్టారు దాన్ని. అది ఇవ్వడం ద్వారా హార్ట్ అటాక్ గురైన రోగిని మనం కాపాడడానికి చాలా వెసులుబాటు వచ్చింది. ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినట్లయితే ఆ సింటమ్స్ని వెరిఫై చేసుకుని ఆ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ఆ రోగి ప్రాణాలు కాపాడే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఇవాళ కూడా ప్రభుత్వ ఉచితాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వెళ్తే తప్పించి ఈ ఇంజక్షన్ అందుబాటులో ఉండడం ఉంటుంది గతంలో. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో దాన్ని అందుబాటులోకి తీసుకురావడం, మరి వచ్చిన తర్వాత దాదాపు 9 మెంబర్స్ ఇక్కడ ఇంజక్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అనేది డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. మరి మీ అందరికీ ఆ విషయం అవగాహన ఉన్నట్టయితే మీ గ్రామంలో ఎవరైనా ఒక ఇబ్బంది జరిగినట్లయితే వెంటనే వాళ్ళని ఇక్కడ డైరెక్ట్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. మీ అందరూ కూడా డాక్టర్స్ నంబర్ కూడా మీరు అందుబాటులో పెట్టుకుంటే పేషెంట్ని పంపించిన వెంటనే మీరు ఒక కాల్ చేసి ఈ ఇబ్బందితో ఆ పేషెంట్ వస్తున్నారు అనేది కూడా మీరు ఇంటిమేట్ చేసినట్టయితే నైట్ టైం కానీ డే టైం కానీ వెంటనే ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉండడం, ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్ని విభజన చేసిన పరిస్థితిని మనం చూసాం. ఇవాళ ఒక్కో రంగాన్ని మనం ట్రాక్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. దాంట్లో ముఖ్యంగా వైద్య రంగం, ముఖ్యంగా ఈసీఎన్సీ తీసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ నిధులు మంజూరు చేయడం హాస్పిటల్ అభివృద్ధి కోసం. కానీ వివిధ కారణాల వల్ల ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్స్ నిధులు చెల్లించిన పరిస్థితులు ఉన్నాయో కాంట్రాక్టర్స్ అందరూ డిస్కరేజ్ అవ్వడం, ఇక్కడ పనులు అడిగిన అంతనడక సాగడం కూడా జరిగింది. సాధారణంగా ఎక్కడైనా సరే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ఫిల్డ్గా జరిగిన తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఇక్కడ ఒక హాస్యాస్పదంగా ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగడమే కాకుండా ఎక్కడా లేని విధంగా ఎక్కడైనా శిలాఫలకాలపైన ప్రారంభోత్సవ పేరు ఇవ్వడం అనేది సహజంగా చూస్తూ ఉంటాం. ఇక్కడ దానికి భిన్నంగా పెద్ద అక్షరాలతో ప్రారంభోత్సవాన్ని ఆ రోజు పేరు పెట్టుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. అంటే సాధారణంగా గత ప్రజాప్రతినిధి వైద్యులు కాబట్టి వైద్య రంగం మీద మక్కువతో ఇక్కడ పెట్టుకున్నారేమో అని అనుకోవచ్చు.